హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైశాఖ శుద్ధ తృతీయ తిథి రోజు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. ఈ రోజున పూజ, వ్రతాలు, దానం, బంగారు కొనుగోలు చేయడం వల్ల మన జీవితంలో ఐశ్వర్యం, సుఖం, శాంతి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే బంగారం కొనడానికి మనం అంత డబ్బు లేదు అనుకునేవారు ఎలా పూజ చేసుకోవాలి, బంగారం బదులు ఏమి ఇంటికి తీసుకురావాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు లక్ష్మీదేవి భక్తులు అయింటే ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని కమెంట్ చేసి బనశంకరి శివ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ తృతీయ అంటే ఒక విశేషమైన రోజు. ఈ రోజు శ్రీరాముని కాలంలో త్రేతాయుగం ప్రారంభమైంది. ఈరోజు ప్రతి ఏడాది శీతాకాలం ముగిసి తిరిగి బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరిచే పుణ్యదినం. భక్తులు ఈరోజు శ్రీ బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవటానికి వెళ్తారు. ఈరోజు పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు పాండవులకు, ద్రౌపదికి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. ఆ పాత్రలో పెట్టిన అన్నం ఎప్పటికీ తరగదు. ఇది కూడా అక్షయ తృతీయ రోజు జరిగినదే. అక్షయ తృతీయ రోజు పూజ చేయడానికి శుభముహూర్తం 2025 ఏప్రిల్ 30వ తేదీ బుధవారం ఉదయం 5:59 నుండి మధ్యాహ్నం 12:17 వరకు లక్ష్మీదేవిని మరియు కుబేరులను పూజిస్తే చాలా మంచిది. బంగారం కొనేవారికి శుభ సమయం ఉదయం 5:59 నుండి రాత్రి 11:59 వరకు ఉంటుంది. ఈరోజు అఖండ పుణ్యకాలం, అంటే ఈ రోజంతా ఎప్పుడైనా బంగారాన్ని కొనవచ్చు. ఇక బంగారం కొనడానికి కాని వారు ఏమి చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజు కుబేర లక్ష్మి యంత్రం లేదా విగ్రహం కొనాలి. విగ్రహం ఇత్తడి లేదా రాగిదై ఉండాలి. ఆ విగ్రహం చాలా చిన్నగా ఉండే విధంగా చూసుకోండి. లేదా యంత్రం ఖరీదిస్తే చాలా చిన్న యంత్రాన్ని కొనాలి. అలాగే 250 గ్రాములు బియ్యం, అలాగే పసుపు, కుంకుమను అంగడి నుండి తీసుకురావాలి. తర్వాత ఒక ప్లేట్లో 250 గ్రాముల బియ్యము పోసి మధ్యలో యంత్రం లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఈ సమయంలో మనం యంత్రం లేదా విగ్రహం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించాలి. అలాగే ఎరుపు, గులాబీ పూలతో అలంకరించాలి. ఆ దీపంలో 3 యాలకులు, 3 బియ్యము వేయాలి. తర్వాత బియ్యంలో ఉంచిన లక్ష్మీ కుబేర విగ్రహం లేదా యంత్రాన్ని తీసుకుని దానికి పసుపు, కుంకుమతో అలంకరించాలి. శ్రీగంధం ఉంటే మీ నుదుటకి మరియు మీ ఎద మధ్య భాగంలో పెట్టుకోవాలి. తర్వాత రింగ్ ఫింగర్ను మీ ఎద మధ్య భాగంలో ఉంచి మీ కోరికను లక్ష్మీ కుబేరులను కోరుకోవాలి. తర్వాత విగ్రహం లేదా యంత్రానికి ధూపం చూపించి ఒక పుష్పం పెట్టాలి. తర్వాత మీ ఇంటి దేవుడి లేదా దేవతను ప్రార్థించాలి. 108 లేదా 42 సార్లు మీ ఇంటి దేవుడి నామం పఠించాలి. ఇది అయిన తర్వాత దేవుడి కింద ఉంచిన బియ్యంకు బెల్లం, నెయ్యి, నూలు, కొంచెం ఉప్పు వేసి అన్నం తయారు చేయండి. దీనిని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మీరు ఉపవాసం ఉంటే ఆ నైవేద్యాన్ని స్వీకరించండి. ఈ విధంగా 11 రోజులు చేయండి. 11 రోజుల్లో మీకు శుభ ఫలితం లభిస్తుంది. అలాగే అక్షయ తృతీయ రోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది. విష్ణు సహస్రనామం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా 11 రోజులు మీరు పూజ చేస్తే మీరు వద్దన్న ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఐశ్వర్యానికి లోటు ఉండదు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేరులను పూజించి మీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.